ఎంసెట్ అంటే షార్ట్ కట్స్ అని ఇక్కడి నుంచి అయినా టైం వేస్ట్ చేయకుండా కాన్సెప్ట్స్ ని కంప్లీట్లీ క్లియర్ చేసుకోండి. మీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ దాని యొక్క అప్లికేషన్స్ మీద మీకు పర్ఫెక్ట్ క్లారిటీ ఉన్నట్టయితే ఈ ప్రాబ్లమే కాదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఈజీలీ సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ అవుట్ ఆఫ్ 160 మినిమం టు మినిమం 120 ప్లస్ ని స్కోర్ చేసుకోవచ్చు. ఎంసెట్ కోచింగ్ రాగానే స్టూడెంట్స్ మెయిన్ ఇల్యూజన్ లో పడిపోతున్నారు. ఆ మెయిన్ ఇల్యూజన్ వచ్చేటప్పటికల్లా ఎంసెట్ అంటే షార్ట్ కట్స్. సో ఈ మిస్కాన్సెప్షన్ నుంచి బయటకు వచ్చి మీరు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచి స్కోరు, మంచి ర్యాంకు గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదు ఇదే అపోహలో గనక ఉన్నట్టయితే మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడం కాదు కదా, క్వాలిఫై కూడా అవ్వలేరు. ఓకేనా? నౌ ఈ షార్ట్ కట్స్ యొక్క మాయ ఎలా ఉంటుంది? అసలు ఈ షార్ట్ కట్స్ ఉన్నాయా? లేవా? అసలు షార్ట్ కట్స్ అని వేటిల్ని అంటారు? క్లియర్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకేనా? సపోజ్ నేను ఒక స్టూడెంట్‌ని పిలిచాను. ఆ స్టూడెంట్ పేరు సమ్ రాము అనుకోండి. ఆడికి ఒక నంబర్ ఇచ్చాను. ఫ్రాక్షన్ దాన్ని సింప్లిఫై చేయమని చెప్పాను. దట్ ఈస్ 16/64 అనే నంబర్‌ని రాసి దీన్ని సింప్లిఫైడ్ ఫ్రాక్షన్ కింద మార్చమని చెప్పాను. ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న స్టూడెంట్ వచ్చాడు. నౌ ఆ కాన్సెప్ట్ నేర్చుకున్న స్టూడెంట్ ఏం చేస్తాడు? దీంట్లో 8 టేబుల్ 2 టైమ్స్ పోతుంది. దీనిలో వచ్చేటప్పటికల్లా 8 టైమ్స్ పోతుంది. మళ్ళీ 2 టేబుల్ దీనిలో 1 టైమ్, దీనిలో 4 టైమ్. కాబట్టి ఆన్సర్ 1/4 వస్తుందని చెప్పాడు. ఓకేనా? ఇమ్మీడియేట్‌లీ నేను అతన్ని అడిగాను. 8 టేబుల్‌లో కాకుండా అదర్ టేబుల్‌లో చెక్ చేయగలవా అని చెప్పి. యెస్ సార్ చేశాడు. దట్ ఈస్ 16/64ని 4 టేబుల్‌లో క్యాన్సిల్ చేస్తే దీనిలో 4 టైమ్స్. దీనిలో గనక క్యాన్సిల్ చేసుకున్నట్టయితే దీనిలో 1 టైమ్, దీనిలో 6 టైమ్స్. మళ్ళీ 4 టేబుల్ దీంట్లో 1 టైమ్, దీనిలో 4 టైమ్స్. అగైన్ ఆన్సర్ 1/4 వస్తుంది సార్ అని చెప్పాడు. ఆన్సర్ మారిందా? మారలేదు. కానీ ఇందులో అతను డైరెక్ట్‌లీ 8 టేబుల్‌తో గనుక డివిజిబుల్ చేసినట్టయితే దీనిలో 4 టేబుల్‌తో డివిజిబుల్ చేశాడు. ఓకేనా? నౌ ఇప్పుడు సోము వచ్చాడు. దట్ ఈస్ ఫుల్ ఆఫ్ షార్ట్ కట్స్ అన్నమాట. నౌ ఈ స్టూడెంట్ ఎలా సాల్వ్ చేస్తారో చూడండి. 16/64 ఏంటి సార్ మీరు 2 టేబుల్‌లో డిస్కస్ చేస్తున్నారు, 8 టేబుల్‌లో డిస్కస్ చేస్తున్నారు. మీకు షార్ట్ కట్ ఉంది కదా! న్యూమరేటర్‌లో మీకు ఇక్కడ 6 కనబడుతుంది. డినామినేటర్‌లో 6 కనబడుతుంది. క్యాన్సిల్ చేసేయండి. యూ విల్ గెట్ 1/4 డైరెక్ట్‌లీ ఆన్సర్. ఆన్సర్ సరిపోయింది కదా! ఇది షార్ట్ కట్. ఇదేనా షార్ట్ కట్? మీనింగ్ ఏమైనా ఉందా? 16/64 చేస్తే ఇదే దానికి నేను 16/32 ఇచ్చాను. అప్పుడేం చేస్తాడు? ఇది దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 12 కాబట్టి దీనిలో 6 టైమ్స్ కాబట్టి ఆన్సర్ 6 వస్తుందని చెప్తాడా? దాన్ని షార్ట్ కట్ అంటారా? కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ ఎఫ్సెట్‌లో మీకు షార్ట్ కట్స్ అనేవి ఉండవు. కాన్సెప్టే కాన్సెప్ట్ ప్రిసైజ్‌లీ నేర్చుకోవడం, కాన్సెప్ట్ కంప్లీట్‌లీ అప్లై చేయడం ఈ 2 మాత్రమే ఉంటాయి. ఓకేనా? దీని మీద ఒక చిన్న ప్రాబ్లమ్ తీసుకొని మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. నౌ ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ 7x ఇంటూ సీకెన్స్ స్క్వేర్ x dx ఇచ్చాడు ప్రాబ్లం. ఓకేనా? నౌ దీంట్లో కాన్సెప్ట్ ని కంప్లీట్‌లీ అప్లై చేయడం అంటే ఏంటి? అదే కాన్సెప్ట్ ని ప్రిసైజ్‌లీ అప్లై చేయడం, అబ్జర్వింగ్ ద ఫార్మ్ ఎలా ఉంటుందో ఈ ప్రాబ్లం ద్వారా మీకు చెప్తాను చూడండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం తీసుకున్నట్టయితే కనుక ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ 7x ఇంటూ సీకెన్స్ స్క్వేర్ x dx ఇచ్చాడు. ఓకేనా? నౌ దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? కాన్సెప్ట్ తెలిసిన స్టూడెంట్ అయితే బై ప్రాసెస్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చు? దీంట్లో tan x ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్ ని లెట్ us టేక్ t అనుకోండి. క్వశ్చన్ దాన్నే t ఎందుకు అనుకోవాలి? బికాజ్ ఇక్కడ మీరు tan x ని కనుక t అనుకున్నట్టయితే రెండో ఫంక్షన్ సీకెన్స్ స్క్వేర్ x dx మీరు dt కింద రిమూవ్ చేసేయొచ్చు. ఓకేనా? కాబట్టి రెండు ఫంక్షన్స్ లో ఒక ఫంక్షన్ ని t అనుకోవడం ద్వారా సెకండ్ ఫంక్షన్ ని కనుక మీరు రిమూవ్ చేయగలిగినట్టయితే దాన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు. ఓకేనా? కాబట్టి దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? దట్ ఈస్ సీకెన్స్ స్క్వేర్ x dx is equal to dt అవుతుంది. కాబట్టి ప్రాబ్లం చేంజెస్ ఇంటూ t పవర్ 7 అండ్ ఈ టోటల్ ఫంక్షన్ మీకు dt కిందకి వెళ్ళిపోతుంది. ఏ ఫామ్ లోకి వచ్చింది? ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n అప్లై చేస్తే x పవర్ n plus 1 by n plus 1 that is t power 8 by 8 plus c that is nothing but t value t కి చేసినట్టయితే tan power 8x divided by 8 plus c will be your answer. ఓకేనా? దిస్ ఈస్ ద కంప్లీట్ కాన్సెప్ట్. నౌ దీన్ని ప్రిసైజ్లీ అబ్జర్వింగ్ ద ఫామ్ ఏ ఫామ్ లో ఉంది చూసుకుంటే ఇంటిగ్రల్ ఆఫ్ f of x పవర్ n ఇంటూ దాని యొక్క
ఎఫ్ డాష్ ఎక్స్ పక్కనే మల్టిప్లికేషన్ లో ఉండాలి. సరిపోయిందో లేదో చూసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో టాన్ ఎక్స్ ఉంది, ఎన్ ప్లేస్ లో 7 ఉంది, పక్కన దాని యొక్క ఎఫ్ డాష్ ఎక్స్ దట్ ఈస్ టాన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మల్టిప్లికేషన్ లో ఉంది. నో ఈ ఫామ్ లో ఉన్నట్టయితే కనుక దీని యొక్క సొల్యూషన్ ఎఫ్ పవర్ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి అని అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి ఫంక్షన్ ని కనుక మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే దిస్ ఈజ్ నథింగ్ బట్ టాన్ ఎన్ ప్లేస్ లో 7 ఉంది, ఎన్ ప్లస్ 1 అంటే 8x డివైడెడ్ బై 8 ప్లస్ సి. అబ్జర్వ్ చేశారా? సో ఇంత లెందీ సబ్స్టిట్యూషన్ ప్రాసెస్ ని ఫామ్ ని ఐడెంటిఫై చేసి ప్రిసైజ్లీ సాల్వ్ చేయొచ్చు. కానీ ఇది దీని యొక్క షార్ట్ కట్ కాదు, ప్రిసైజ్ మెథడ్. వేరియేషన్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? కాబట్టి ఎంసెట్ అంటే షార్ట్ కట్స్ అని ఇక్కడి నుంచి అయినా టైం వేస్ట్ చేయకుండా కాన్సెప్ట్స్ ని కంప్లీట్లీ క్లియర్ చేసుకోండి. మీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ దాని యొక్క అప్లికేషన్స్ మీద మీకు పర్ఫెక్ట్ క్లారిటీ ఉన్నట్టయితే ఈ ప్రాబ్లమే కాదు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఈజీలీ సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ అవుట్ ఆఫ్ 160 మినిమం టు మినిమం 120 ప్లస్ ని స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. సో ఇటువంటి కాన్సెప్ట్ ని కనుక నేర్చుకోవాలి అనుకున్నట్టయితే మన రామానుజన్ అకాడమీలో వెబ్సైట్ దానికి షార్ట్ టర్మ్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, సిలబస్ కంటిన్యూషన్ లో ఉంది. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ చేయండి. ఓకేనా? కాబట్టి మీరు నేను ఇద్దరు కలిసి కాన్సెప్ట్ ని పర్ఫెక్ట్లీ క్లారిఫై చేసుకుంటూ రేపు ఎంసెట్ లో మంచి ర్యాంక్ గెయిన్ చేసుకోవడానికి సాయశక్తిలో ప్రయత్నిద్దాం. ఓకేనా? ఆల్ ద బెస్ట్.